చట్టబద్ధత కల్పించాలని ఉద్యమం సాగుతుంటే స్పందించడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోతే అర్థమేముందని అన్నారు. 3 నల్ల చట్టాలను ఉపసంహరించాలని రైతులు ఉద్యమిస్తే మోడీ వెనుకడుగు వేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో వరి ధాన్యం మద్దతు ధర 450 నుండి 1300కు సుమారు 200% పెంచితే మోడీ పాలనలో వరి ధాన్యం మద్దతు ధర 1300 నుండి 2300 కనీసం రెంటింపు కూడా చేయలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలన్నారు. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారని, నిరుద్యోగ యువతకు చూపే ఉపాధి ఇదేనా, అభివృద్ధి అంటే ఇదేనా, మోడీ రైతులను, మహిళలకు, యువతను విస్మరించారని అన్నారు. కవిత గారి సాక్ష్యాధారాలు మొన్న అరెస్ట్ చేసింది 15 తారీఖు నాడు. ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినావో ఆల్ దీస్ ఈ మొత్తం ఎవిడెన్స్ అంతా బై ఆగస్ట్ 23 వర్ విత్ యూ. ఆగస్టు 23 నాటికి ఏదైతే ఇవన్నీ మీ దగ్గర ఉండి ఉన్నాయి. ఆగస్టు 23 తర్వాత కొత్త మీకు ఏ ఆధారం లభించలేదు. ఇవాళ మొన్న వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఉంది కదా, హైకోర్టు కొత్త ఆయన ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఉంది కదా నా దగ్గర, తెప్పించిన ఇందులో పేర్కొన్న అంశాలు అన్ని ఏదైతుందో ఆగస్టు 23 కంటే ముందు లభించే సాక్ష్యాధారాలతో మాత్రమే కవిత గారిని వాళ్ళు ఏదైతుందో రిమాండ్ చేసింది. ఆగస్టు 23 తర్వాత ఏ ఆధారం లేదు కొత్తది. నువ్వు ఆగస్టు 23కి వెళ్ళి ఫిబ్రవరి దాకా ఎందుకు నిద్రపోయినావా? నువ్వు అదే నవంబర్ ఎందుకు అరేంజ్ చేయలేదు? నవంబర్లో గట్రా కవిత అరేంజ్ చేస్తే ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మైత్రి, టీఆర్ఎస్ బీజేపీ మైత్రి బృందం బెడిసి కొడుతుందని చెప్పండి అరేంజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? కేసీఆర్ మోడీ గారి యొక్క మైత్రి బంధం. నవంబర్ లో అరెస్ట్ చేయలేకపోవడం కాదు. నవంబర్ ఆర్ అక్టోబర్, ది హోల్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఎవిడెన్స్ వాట్ ఎవర్ యూ గాట్ నౌ ఫర్ విత్ యూ బై ఆగస్ట్ 23. ఆగస్ట్ 23 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నిద్రపోయిండు. నువ్వు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పలే. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్తే ఎట్లా అరెస్ట్ చేస్తాడు? సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆయన ఉండి ఉన్నట్టయితే ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తాడు? ఆధారాలు లభిస్తే నువ్వు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఏంది? నీకు మొన్న జరిగిన ఎన్నికల్లో 23 నవంబర్ డిసెంబర్ ఎన్నికల్లో నీకు రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారికి వస్తున్న ఒక విశ్వాసం భావనతో ఏదైతుందో కవితను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టారు. కవిత అరెస్ట్ చేయకుండా ఎందుకు పక్కన పెట్టావు? 2023లో ఏదైతుందో నీ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే 30కి వెళ్తుంది కావచ్చు, ఓ 10 తక్కువైతే లేనా, పక్కపొంటి ఎంఐఎం లేదా, हम दोनों मिलकर उसको बचा सकते ना. यही अंदाज से जो है నువ్వేదైతుందో మోడీ కవిత గారిని అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టివా. నేను బీఆర్ఎస్ బలం తేడతెల్లమైపోయింది. ఇలా బీఆర్ఎస్ బలం తేడతెల్లమైపోయింది. ఇది అక్కడి రాని పార్టీ అయిందా? మోడీ గారు ఎప్పటికైనా ఎవరినైనా కానీ వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటు. ఆయన నైజం అది. వాడుకొని వదిలేయడం ఆయన నైజం అది. జగన్ గారిని వాడుకొని వదిలేసిండే ఇక టీడీపీతో ఏమో లాభం అయితే కావచ్చు అంతటి సోపతి పెట్టి ఈడ కేసీఆర్ నిన్నటిదాకా వాడుకోడు ఈతో అయితట్లేదురా పట్టి దీని లోపల పెడితే నాకేమైనా క్రెడిట్ వస్తుంది కావచ్చు లోపల పెట్టి. కానీ ప్రజలు విజ్ఞులు మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారు. మీ తెరచాటు రాజకీయాన్ని గమనిస్తున్నారని చెప్పంటూ నేను నవంబర్ వరకు కవిత గారిని అరెస్ట్ చేయలేకపోవడానికి మోడీ గారు కేసీఆర్ యొక్క మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందని చెప్పని మోడీ గారు అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో కేసీఆర్ అంటే పిఆర్ఎస్ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అధికారం కోల్పోయి ఇక కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చిందో
ఇది మునిగిన పడవరయ్యా కేసీఆర్, ఇది మునిగిన పడవ అని చెప్పింది. దాన్ని పక్కన పెట్టి నువ్వు గ్యారంటీల గురించి మాట్లాడతావా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసే గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినావా? 100 రోజుల్లో ఎన్నికలు చేసిన ప్రణాళిక ఇంతవరకు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీలు చెప్పంటున్నాయి. ఎన్నికలు చేసిన ప్రణాళిక వాగ్దానాల లేదితో ప్రధానమైనటువంటి ఒక వాగ్దానాలు కేవలం 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఒక రాజకీయ పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. దేశం కాదు యావత్ ప్రపంచంలో చెప్పంటు నేను మోడీ గారు బీజేపీ నాయకులు అడగదలుచుకున్నానయ్యా, నువ్వు విదేశాల్లో మునుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను కదనే. ఇది ఎప్పుడు చెప్పిండు? 2014 చెప్పిండు. 2014 చెప్పిండు. విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లోనే 15 లక్షలు ఇస్తాను. అందరూ 50-55 రూపాయలు డీజిల్ ఉంటే నువ్వు తెలంగాణ ముచ్చట పక్కన పెట్టిన ఆయన ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదు అంటూ నేను, ఇది నీ అకౌంట్ కూడా ఓపెన్ కాదంటున్నా నేను. పోయినసారి అటో ఇటో ఏదైతుందో టీఆర్ఎస్ కోపంతో 4 నీకు 4 నాకు వచ్చినాయి, కానీ నీకు అకౌంట్ కూడా ఓపెన్ కాదు పోయిసారి చెప్పండి. ప్రజలకు భ్రమలో పెట్టాలని చెప్పి భావిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రజలు విజ్ఞులు. దో లేట్ బెటర్ బెటర్ దాన్ని ఎవరు అంటారు కదా, అసలే కాదు దానికంటే కొద్ది లేట్ అయినా కానీ ఏదైతుందో తప్పకుండా ఈసారి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ 17 గెలవడం అనే కాదు, మేమైతే విశ్వాసంతో ఉన్నామే. ఇప్పుడు పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిందంటే మన ఆయన విశ్వాసం నాకు తెలియదా? పనాడ మోడీ గారు జగిత్యాల దాకా వచ్చిండా ఏదో నాకు కూడా ఆశ పుట్టింది, ఏవో చేస్తారా ఇక్కడ అని చెప్పి అనుకున్నా. నిజంగా అనుకున్నాను నేను, ఏవో చేస్తారు కావచ్చురా అనుకున్నాను. అరే మంచిదే కదా, ఎన్నికలు తీర్పు పెట్టేది అట్లే. కానీ దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళ యొక్క బలం ఏ మేరకు ఉందో అని చెప్పి అంటున్నాను.